హాయ్ అండి, తోటకూరతో ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో వాటరు, సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఆకును అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలాగే నాననివ్వాలి. ఆకులో ఉన్న మట్టి అంతా వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత 2 టైమ్స్ ఆకును బాగా కడుక్కోవాలి. ఆకును బాగా కడిగిన తర్వాత ఒక జల్లు గిన్నెలోకి ఆకును వేసుకొని అందులోని వాటర్ అంతా వడిగిపోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకును ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత ఆకులో సాల్ట్ వేసుకోవాలి. ఆకు బాగా ఫ్రై అయ్యేటట్లు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా ఆకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేరుశెనగ గింజల పొడి వేస్తున్నాను నేను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పొడిని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.